పునర్జన్మ. ఈ కథ పూనాలో ఒక మిడిల్ క్లాస్ సొసైటీది. 40 ఏళ్ల అజిత్ తన భార్య మందాతో భోజనం చేసి కబుర్లు చెప్పుకుంటున్నారు. మందా, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. శరీరం అంతా చాలా తేలికగా అయిపోయినట్టుగా ఉంది. దీనికోసం మీరు నాకు థ్యాంక్ యూ చెప్పాలి. అదెందుకు? సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లాలన్న ఐడియా నాది కదా. ఇది విని అజిత్ రొమాంటిక్ గా ఇలా చెప్పాడు. ఓ, అయితే నీకు థ్యాంక్ యూ కావాలా? మందా డార్లింగ్, ఈ రాత్రంతా థ్యాంక్ యూ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా నేను. మందా నవ్వుతూ ఇలా అంది. అయితే వెళ్ళి బెడ్రూమ్లో వెయిట్ చేయండి, నేను డోర్స్ క్లోజ్ చేసి వస్తాను. అజిత్ బెడ్రూమ్ వైపు నడిచాడు. మందా ఇంకొక వైపు నడిచింది. కిటికీలోంచి బయట లైట్స్ అన్నీ ఉన్నాయా లేదా చూసి అన్నీ చెక్ చేసిన తర్వాత హాల్లో డోర్ క్లోజ్ చేస్తోందో లేదో అకస్మాత్తుగా మందాని వెనకాల నుంచి ఎవరో లాగేశారు. అది అజిత్. ఏం చేస్తున్నారు? ఈ డోర్ క్లోజ్ చేసుంచకు. అజిత్, మీరు మళ్ళీ అదే చేస్తున్నారు. సోది మాట్లాడకు, నోరు మూసుకుని వెళ్ళి లోపల పడుకో. మందా ఏమీ అనలేదు. మరు మాట్లాడకుండా బెడ్రూమ్ వైపు వెళ్ళింది. పిచ్చిదానా, ఎవరైనా మన ఇంటి ముందు నిలబడితే తలుపు మూసి ఉంచకూడదు. వాళ్ళని లోపలికి పిలవాలి, ఆ తర్వాతే తలుపు ముయ్యాలి. మన్ను, లోపలికి రా. అప్పుడే అనుకోకుండా హాల్లోకి ఎవరో అడుగుపెట్టారు. అది ఎవరంటే ఒక 55 ఏళ్ల భయంకరమైన భూతం. అది. అజిత్, నేను లోపలికి రావచ్చా? మన్ను, నువ్వు ఆల్రెడీ లోపలే ఉన్నావు. అజిత్, నీకు అర్థం కాలా నేనేం చెప్పాలనుకున్నాను. నేను అడిగాను నీ లోపలికి రావచ్చా అని. ఇక్కడ బెడ్రూమ్ లో మందా చాలా ఉదాసీనంగా కూర్చునుంది. ఆమె డాక్టర్ మనీష్ కి ఫోన్ చేసింది. హలో సార్, నేను మందాని మాట్లాడుతున్నా. మందా గారు, చెప్పండి. అజిత్ మళ్ళీ అలాగే చేస్తున్నాడు. ఏం చెయ్యాలో నాకేం పాలుపోవట్లేదు. ఇంటి డోర్ ని నన్ను క్లోజ్ చెయ్యనివ్వట్లేదు. డోంట్ వరీ, అతను ఏం చేయాలనుకుంటే అది చేయనివ్వండి. మన ట్రీట్మెంట్ పనిచేస్తుంది, నమ్మకంగా ఉండండి. అతను ఏం చేయడు, కాసేపు అలా ఉంటాడు, తర్వాత అలసిపోయి నిద్రపోతాడు. మీరైతే మందులు వేశారు కదా. మెడిసిన్స్ మాట వినేసరికి మందాకి భయం వేసింది. అయ్యో భగవంతుడా, మెడిసిన్స్ అన్నీ అజిత్ దగ్గరున్నాయి కదా. అజిత్, ఇప్పుడు నేను వచ్చాను. గత జన్మ ఈ జన్మతో కలిసిపోయింది. నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. ఈ జన్మలోని నీ ఆత్మ లోపల ఎంత వేదన పడుతోందో. కానీ చింతించకు, ఒక్కొక్కటిగా నేను ఆ ఆత్మని గుర్తుపట్టి కూర్చోబెడతాను, అచ్చం ఈ మందులను చేసినట్టే. అజిత్ వెనకాల మందా చాలా భయంగా నుంచుంది. అజిత్, వెనక్కి చూడకు. మన్ను, మందా వచ్చింది, నన్ను ఆమెతో మాట్లాడినివ్వు. వద్దు, ఆమెని చూడొద్దు. మన్ను ప్లీజ్, నేను నీకు నా శరీరంలో ఇంకా ఇంట్లో స్థానం ఇచ్చాను, ఎందుకంటే నేను నిన్ను గుర్తుపట్టాను. నువ్వు నా పూర్వజన్మవి, కానీ ఈ జన్మలో కూడా నాకు ఒక అస్తిత్వం ఉంది కదా. మందా నా జీవితానికి తోడు. అజిత్, ఇక్కడ ఏమవుతోంది? మందా, నువ్విక్కడి నుంచి వెళ్ళు. నేను బెడ్రూమ్లో వచ్చి కలుస్తాను నిన్ను. లేదు, నేనిక్కడి నుంచి అస్సలు వెళ్ళను. నీకు పిచ్చి పట్టింది. అన్ని మందులు కాల్చేశావా? నేను డాక్టర్ మనీష్కి ఫోన్ చేస్తాను, ఆయనే నీకు క్యూర్ చేస్తారు. అలా అని మందా మొబైల్ తీసుకుని ఫోన్ చేసింది. మన్నుకి కోపం వచ్చింది. నేను నిన్ను వదిలిపెట్టను. మందా, మందా, నన్ను కాపాడు. నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగింది మందా. నేను నా పూర్వజన్మకు ఈ జన్మలో నా శరీరాన్ని ఇచ్చాను. ఇప్పుడు అతను నన్ను 100 సంవత్సరాల వెనక్కి తన జీవితంలోకి తీసుకుని వెళ్లాలని ప్రయత్నిస్తున్నాడు. దాన్ని నేను నా శరీరంతో పాటే వదిలేశాను. అయ్యో, మనీష్ ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? మందా, ఈ మన్ను నాపై ఆధిపత్యం చేస్తున్నాడు. నాకు ఎదురుగా రా మందా, నేను నిన్ను చూడాలి అనుకుంటున్నాను. వద్దు అజిత్, ఆమె ఎదురుగా వస్తే నేను కంట్రోల్ చేసుకోలేను. ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను నేను నిన్ను అస్సలు వదిలిపెట్టను. మందా, నన్ను కాపాడు. డోంట్ వరీ అజిత్, నేనేదన్నా చేస్తాను. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు నేను నీకు మిఠాయి ఇస్తాను. మందా మందా, నా ఎదురుగా రా, నాకు శక్తి వస్తుంది. నాకు భయం వేస్తోంది అజిత్. మను అజిత్ శరీరాన్ని తీసుకుని మందా వైపు వెనక్కి నడవసాగాడు. మందా అక్కడి నుంచి పరిగెత్తాలనుకుంది, కాని అజిత్ కాపాడుండేవాడేమో. కాని ఈ లోపల మందా పీకని గట్టిగా పట్టుకున్నాడు. అజిత్, ఏం చేస్తున్నావు? నొప్పిగా ఉంది, వదులు నన్ను అజిత్. మన్ను మన్ను వదులామని, మన్ను వదులామని. మందా అజిత్ అరుస్తూనే ఉన్నారు, కాని ఏం ఫలితం లేదు. మను అజిత్ శరీరంలోకి దూరి మందా పీకని గట్టిగా పట్టుకుని బలమంతా ఉపయోగించి బాగా బాధపెట్టి మరీ చంపేశాడు. చనిపోయింది. ఎప్పుడైతే మందా చనిపోయి కింద పడిందో అజిత్కి చాలా దుఃఖం వేసింది. ఒక పెద్ద అరుపు వచ్చింది అజిత్ నుంచి. అదే చివరి అరుపు. అతని గొంతు మూగబోయింది, శాశ్వతంగా మూగబోయింది. మందాతో పాటుగా అజిత్ కూడా సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు మిగిలాడు కేవలం మన్ను. మన్నుకి మళ్ళీ జన్మ లభించింది. ఇప్పుడు మన్ను అజిత్ని తన పూర్వ జన్మకు తీసుకుని వెళతాడు. ఇంకా అదే చేస్తాడు. మన్ను ఎలా కోరుకుంటే అలాగా. అకస్మాత్తుగా పెద్ద గాలి వీచింది. వాతావరణం మారింది. బయట నుంచి లోపలికి ఒక ఆడదెయ్యం ప్రవేశించింది. ఆ ఆత్మ పాట పాడుతూ వచ్చింది. మన్ను, నా మన్ను, మన్ను. ఆ ఆత్మ మన్ను దగ్గరకొచ్చి ఆగింది అతని ఎదురుగా. సుజాత, నువ్విక్కడ ఏం చేస్తున్నావు? ఎక్కడ మను? అక్కడ నేను. ఈ జన్మలో కూడా నువ్వు నా వెంట పడ్డం మానేయవా? నీ కారణంగానే నేను నా జీవితంలో ఏం చేయలేకపోయాను. ఇల్లు, సంసారం, భార్య, బిడ్డలు, ఇంత మాత్రమే కాదు మన్ను అంటే. చింతించకు మన్ను, నీ మొహం కూడా చూడటం నాకిష్టం లేదు. అయితే ఎందుకొచ్చావిక్కడికి? ఈ జన్మలో ఈ శరీరాన్ని తీసుకుని ఆ ప్రపంచంలోకి వెళ్ళటానికి నీ వల్ల నేను ఇక్కడ బతకలేకపోయా. ఈ జన్మలో శరీరమా? మందానా నెక్స్ట్ జన్మ. ఆమెను చంపేసి ఆమె శరీరం ఖాళీ చేసావా? నేను ఆమె శరీరం తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. స్వార్థపరురాలా, చచ్చిన తర్వాత కూడా నీ సొంతగా నువ్వు ఏం చేయలేని వ్యక్తి. పో, శరీరం తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆత్మ కింద పడి ఉన్న శరీరం మీదకి వెళ్ళింది. శరీరం లోపలికి ప్రవేశించింది. శరీరంతో పాటు లేచి కూర్చుంది. సరే మన్ను, ఇప్పుడు నీ దారి నీది, నా దారి నాది. ఇంకెప్పుడు మనం కలుసుకోవద్దు. అప్పుడు అక్కడ వాళ్ళిద్దరూ కూడా మందా అజిత్ శరీరం తీసుకుని బయటికి ఎగురుతూ వెళ్ళి మందా తన లోకానికి, అజిత్ తన లోకానికి ఇద్దరూ కూడా ఎవరి దారి వారు వెళ్ళిపోయారు. పాత భవనం. ఆజంగఢ్లో 400 సంవత్సరాల భవనం ఉంది. దాన్ని తెల్లదొరల భవనం అని కూడా అంటూ ఉండేవారు. భవనం చాలా పాతది, ఇంకా నిశ్శబ్దంగా ఉండేది. ఎవరూ అటువైపు వెళ్తూ ఉండేవారు కాదు. కాని ఆజంగఢ్లో ఉన్న తాగుబోతులు, తిరుగుబోతులు ఎప్పుడూ అక్కడ తాగుతూ పడి ఉండేవారు, మజా చేసుకునేవారు. రాజు దాదా, ఎవరో ఇంగ్లీష్ అధికారి ఇక్కడికి ఈ కోటలోకి వాళ్ళ ఐటెం తీసుకొచ్చాడంట. నిజమేనా ఇది? తమ్ముడు బాటిల్ మీద ఒట్టు, మా తాతయ్య చెప్పాడు నాకు. ఏం స్త్రీ తమ్ముడు ఆమె, అగ్గి తమ్ముడు అగ్గి. అరే, బట్టలు కట్టిన బంగారు ముద్దలా ఉంటది. జార్జ్ అనే ఇంగ్లీష్ ఆయన పట్టుకొచ్చాడు ఆమెని. ఇద్దరు ప్రేమించుకున్నారు. చాలా రోజులు కలిసే ఉన్నారు వాళ్ళు. తర్వాత ఏదో పని మీద జార్జ్ వెళ్లాల్సి వచ్చింది. తర్వాత అతను తిరిగే రాలేదు. మరి ఆ తర్వాత లేడీకి ఏమైంది? ఆమెకేం కావాలి?
కొన్ని రోజులు ఈ కోటలోని ఇట్లా మందు తాగి పడుంది. ఆ తర్వాత ఏడవసాగింది. గ్రామంలో అర్ధరాత్రి పూట ఆమె గొంతు వినిపిస్తూ ఉంటుంది. ఆమెకి మరి జనం ఎవరు సహాయం చేయలేదా? అరే, ఊళ్ళో వాళ్ళంటే ఇంగ్లీష్ వాళ్ళు అసలు పడనీరు. కనీసం కోట నీడలో కూడా ఉండనిచ్చేవాళ్ళు కాదు. అయితే తర్వాత ఏమైంది? అరే, ఏమవ్వాలి, తాగేసి గోల గోల చేసేది, అరిచేది. ఆ తర్వాత ఒకరోజు ఉన్నట్టుండి ఆమె గొంతు శాంతించింది. అదెందుకు? మనలాంటి ఆవారాగాళ్ళు ఎవరో ఆమె స్థితిని సొమ్ము చేసుకున్నారు. మంచి అమావాస్య చూసుకొని ఒక 4-5 కోటలోకి దూరారు. వాళ్ళంతా ఆమెను మానభంగం చేసి అక్కడే చంపేసి కోటలో పెట్టి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఈ కోట అలా పడుంది. ఎవరు వెళ్ళలేదు, ఎవరు రాలేదు. ఈ కథ వల్ల, తాగే మద్యం వల్ల రాజుతో ఉన్న మనుషులు చాలా భయపడిపోయారు. చీకటిగా ఉంది. చోటు అగ్గిపుల్ల వెలిగించాడు. అప్పుడే ఎవరో వెనక నుంచి వచ్చి ఆర్పేసి వెళ్ళిపోయారు. ఇది ఎవరు ఆర్పేశారు? అరే, ఎవరు ఊతున్నారా? గాలి వల్ల ఆరిపోయింది. సరేలే, గ్లాస్ సరిగ్గా కనిపించట్లా చీకటిలో. చోటు మళ్ళీ అగ్గిపుల్ల వెలిగించాడు. ఆ కాంతిలో అతను రాజు వెనకాల ఒక అమ్మాయి కూర్చున్నట్టు చూశాడు. అమ్మాయి నవ్వుతూ ఉంది. ఎవరు ఎవరు? అరే, ఎక్కడా? అరే, రాజు అన్న వెనకాల. నా వెనకాల? రాజు వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఎవరూ కనిపించలేదు. ముందుకు తిరిగేసరికి ఒక అమ్మాయి మొహం ముందు కనిపించింది. రాజన్న, ఏమైంది? రాజు చాలా భయపడ్డాడు. కానీ నవ్వుతూ అన్నాడు, ఏం లేదు, నేను మిమ్మల్ని భయపెడుతున్నాను అంతే. పదండి వెళ్దాం. ఏమైంది రాజు అన్న? మీ ఇద్దరికి ఎక్కేసినట్టుంది. అలా అని బంటి తన బాటిల్ని కింద చూశాడు. అక్కడ బాటిల్ లేదు. అరే, నా బాటిల్ ఎక్కడుంది? అరే, మాకేం తెలుసురా, బాటిల్ ఎత్తుక్కోవడం తెలియదు గాని చెప్తాడు నాకు ఎక్కనే లేదని. అప్పుడు బంటి చూస్తాడు, అతని బాటిల్ ఇంకొక రూమ్ లో ఉందని. ఏంట్రా, ఎందుకు నాతో ఆడుతున్నారు? అదిగో చూడు, బాటిల్ ఆ రూమ్ లో ఉంది. సరే పో, వెళ్ళి తీసుకొనిరా. బంటి బాటిల్ తీసుకోవడానికి వెళ్తాడు. బాటిల్ తీసుకుని వెనక్కి తిరుగుతాడో లేదో గట్టిగా అరవడం మొదలెడతాడు. తన వెనకాల ఒక భయంకరమైన దెయ్యం ఉంది. ఆ దెయ్యం ఒక అందమైన అమ్మాయిగా మారి బంటిని కౌగలించుకుంది. బంటికి భయంతో నోట మాట రాలేదు. జార్జ్, జార్జ్ డార్లింగ్, ఐ లవ్ యూ. నేను జార్జ్ కాదు, వదలండి నన్ను. నువ్వు జార్జ్ కాదని నాకు తెలుసు. జార్జ్ నీ వెనకాల నుంచున్నాడు. బంటి వెనక్కి తిరిగి చూశాడు. వెనకాల జార్జ్ భయంకరమైన భూతం ఉంది. బంటి అరిచే లోపల జార్జ్ యొక్క భూతం బంటి శరీరంలో కలిసిపోయింది. బంటి అమ్మాయిని చూసి నవ్వసాగాడు. అమ్మాయి కూడా ఒక నవ్వు నవ్వి భయంకరమైన భూతం కింద మారి మాయమైపోయింది. ఇక్కడ రాజు ఇంకా చోటు బంటిని పిలుస్తున్నారు. ఏ బంటి, రారా. ఏ బంటి, బాటిల్ దొరికిందా లేదా? బంటి రా. చూస్తే బంటి బాటిల్తో పాటు అక్కడే పడిపోయాడేమో. బంటి బాటిల్ తీసుకుని వచ్చాడు. అతని ప్రవర్తన, నడవడిక అంతా కూడా మారిపోయింది. కూర్చో బంటి. బంటి, నువ్వు మమ్మల్ని పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? ఏరా, నేను ఈ కథ మీకు నేను వినిపించాను, మీరు నన్నే పిచ్చోడిని చేస్తున్నారే. వీడు అగ్గిపుల్ల ఆర్పేసి అంటాడు ఎవరు ఆర్పారని. నువ్వు బాటిల్ అక్కడ పెట్టేసి వచ్చి ఎవరు నా బాటిల్ తీశారంటావు. ఏం నాటకాలరా నాయన. రాజు అన్న, జిల్మిల్ని మానభంగం చేసి అక్కడ పడేశారు వాళ్ళు. ఆ రాత్రి జార్జ్ తిరిగి వచ్చాడు. అతను జిల్మిల్ని కోటలోనే పూడ్చిపెట్టాలనుకున్నాడు. అతను తట్టుకోలేకపోయాడు. తను కూడా జిల్మిల్తో పాటు ఆత్మహత్య చేసుకున్నాడు. అరే, ఏం వాగుతున్నావు? జిల్మిల్ ఎవర్రా? ఆ అమ్మాయి. ఎవరినైతే జార్జ్ కోటలోకి తీసుకొచ్చాడో ఆమె. ఇది విని రాజు, చోటు గట్టిగట్టిగా నవ్వడం మొదలెట్టారు. ఏ బంటి, ఏంటి ఏదైనా తినొచ్చావా అక్కడ? సర్లే కానీ చెప్పు, ఎవరు చెప్పారు నీకు ఇదంతా?
జార్జ్ చెప్పాడు. జార్జ్ ఎక్కడా? నా లోపలున్నాడు. మరి జిల్మిల్ ఎక్కడా? అటు చూడు, నీ వెనకాల. ఇది విని రాజు గట్టిగా నవ్వసాగాడు. ఏ తమ్ముడు, ఏడు తమాషా చేస్తున్నా? ఆ అమ్మాయి నా వెనకాలందట. చోటూకి మాత్రం మాట రాలేదు. రాజు అన్న వెనక చూడు. రాజు వెనక్కి తిరిగి చూశాడు. నిజంగానే అక్కడ జిల్మిల్ భూతం ఉంది. రాజు గట్టిగా అరిచాడు. అప్పుడే వెనకాల నుంచి బంటి రాజు బుర్ర మీద బాటిల్ తోటి గట్టిగా కొట్టాడు. రాజు కింద పడి అక్కడే నేల మీద మరణించాడు. ఏ బంటి, ఏంటి నువ్వు ఇలా చేసావు? బంటి కాదు, జార్జ్. అప్పుడు జిల్మిల్ భూతం చోటు దగ్గరికి వచ్చింది. వదిలిపెట్టు నన్ను, ఇంకెప్పుడు రాను. నన్ను చంపొద్దు, ఇంకెప్పుడు రాను. వదిలిపెట్టు నన్ను. నా కోరిక ఏంటంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు అసలు. అంటే జిల్మిల్ భూతం చోటు యొక్క శరీరంలో కలిసిపోయింది. చోటు వ్యవహారం మారిపోయింది. అతను బంటిని చూసి నవ్వసాగాడు. బంటి చోటుని గట్టిగా కౌగలించుకున్నాడు. మనకి మనిషి శరీరం దొరికింది జిల్మిల్. ఎన్నాళ్ళు చూసామో ఒకరికొకరం తాకడానికి. ఈరోజు మనకు బతికున్న శరీరం దొరికింది. ఇక నుంచి మనమిద్దరం ఒకరినొకరు ఎప్పుడు విడిచిపెట్టద్దు. సంవత్సరాల పాటు మనం ఈ కోటలో ఇక్కడే ఉందాము, ఒక్కటిగా ఉందాము. ఇంకా వచ్చుకోవడం నా వల్ల కాదు జార్జ్. పద, నన్ను బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళు. బంటి చోటుని తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు. అతను చోటుని తీసుకుని బంగ్లా లోపల రూమ్ వైపు నడవసాగాడు.